హాయ్ వ్యూవర్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారత సంతతి పారిశ్రామికవేత్త హరీష్ ఉదయ్ తన కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆ యువకుడు కేవలం సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదని, యూట్యూబ్లో 3 లక్షలకి పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ఓ కంటెంట్ క్రియేటర్ అని గుర్తించారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకోగా ఈ పోస్టు వేగంగా వైరల్ అయ్యింది. హరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు కరోనా మహమ్మారి సమయంలో తన 14 ఏళ్ల వయసులో యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టాడు. బెంగాలీ భాషలో కామెడీ స్కిట్స్ చేస్తూ ఆన్లైన్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సృజనాత్మకతను, పట్టుదలను మెచ్చుకున్న హరీష్ భవిష్యత్తులో తాను బెంగాలీ ప్రకటనలను చేయవలసి వస్తే తప్పకుండా అతనికి అవకాశం ఇస్తానని, ఇతరులు కూడా అతన్ని ప్రోత్సహించాలని కోరారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలామంది ఆ యువకుడి ప్రతిభను ప్రశంసించగా, మరికొందరు డిజిటల్ ప్రపంచంలో వాస్తవాల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇంకా సెక్యూరిటీ గార్డ్గా ఎందుకు పనిచేస్తున్నాడు? సబ్స్క్రైబర్ల సంఖ్య కాదు, కంటెంట్ నాణ్యతే ముఖ్యం అని ఓ యూజర్ కమెంట్ చేశాడు. మరోవైపు గార్డ్ యూట్యూబ్ ఛానల్ లింకును హరీష్ ఎందుకు షేర్ చేయలేదని కొందరు ప్రశ్నించారు. ఈ సంఘటన యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్పై డబ్బులు సాధించడం అంత సులువు కాదనే చర్చకు దారితీసింది. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పలేమని, ప్రేక్షకుల ఆదరణ, కంటెంట్ రకం, ప్రకటనకర్త ఆసక్తి వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.